నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రి పర్వదినం వేళ కనుల పండుగ కొనసాగుతున్న కువారి తిరునాళ్ల మహోత్సవం. పరశురామ ప్రతిష్ఠితమైన శ్రీరామేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేళ పోటెత్తిన భక్తజనం. ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరికీ మెరుగైన జీవన విధానాన్ని ఆ దేవదేవుని ప్రసాదించాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలను సందర్శించి భక్తులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి గంగానంపేటలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి సన్నిధానంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు పూజా విధుల అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్కు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చరిత్ర గల ప్రాంతంగా ఉన్న గుర్తింపును మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఆలయంలో మహాకుంభాభిషేక పూజలకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రోత్సాహాన్ని అందించే విధంగా తమ వంతు సహకారం అందజేస్తానని అన్నారు. భక్తి మార్గాన్ని ప్రబోధించే ప్రాచీన ఆలయ వ్యవస్థను భవిష్యత్ తరాలకు చేరువ చేసే విషయంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని సంగం జాగరముడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామికి మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మహాశివుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా చక్కగా మనందరం కలిసిమెలిసి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతానికి మరింత కలిగిన చరిత్ర కలిగిన ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు తెనాలి పట్టణంలో పాత శివాలయంలో ఎంతో చరిత్ర కలిగిన మన ఈ శివాలయంలో రాబోయే రోజుల్లో మహాకుంభాభిషేకం చేయాలనేది వాళ్ళందరూ సంకల్పించారు. తప్పకుండా ఆ సంకల్పం నెరవేరే విధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కానివ్వండి, ఆ కార్యక్రమం చేయడానికి మనందరం కూడా భక్తులందరూ కలిసి ఒక మంచి ఆలోచనతో చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కోసం తెనాలిలో మనందరం కలిసి ముందుకెళ్దాం. ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆలయంలో కూడా ఈ అలంకరణలు, భక్తులు ఈ విధంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొనడం నిజంగా మనందరినీ కూడా మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అదేవిధంగా పెద్దలు ఏ విధంగా మనకి మన సంస్కృతిని నేర్పించి, పూర్వీకులు నేర్పించిన పద్ధతులు, అదేవిధంగా మన ఆలయాల్లో ఎంతో భక్తితోటి మన పూజారులు అందిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా మనందరం గర్వపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినం శుభ గడియల్లో ఆధ్యాత్మిక ఆనందానికి వేదికలైన శైవాలయాలు. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కువారి బాలకోటేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి తిరునాళ్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి విశేష అభిషేక పూజలతో ఆధ్యాత్మిక సేవలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. బాలకోటేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి తిరునాళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో వివిధ గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి పొంగళ్లు నివేదన చేసి మొక్కులు తీర్చుకుని ముక్కంటి దర్శనం కోసం మండు టెండను సైతం లెక్క చేయక బారులు తీరారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ ప్రాంగణం చుట్టూ విశేషంగా ఏర్పడిన అంగళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరునాళ్ల ప్రాధాన్యతను పెంచే ధ్వని బూరలు, చెరుకు గడలు, రకరకాల చిరు వ్యాపారులు తిరునాళ్లకొచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్వామి కార్యం స్వకార్యం అన్న తీరుగా తిరునాళ్ల సంబరాన్ని రెట్టింపు చేస్తున్నారు చిరు వ్యాపారులు. మరోవైపు చిన్నారులు భక్తి మీర చిన్న చిన్న ప్రభలతో తరలి వస్తున్నారు. 5 అడుగుల నుంచి 50 అడుగుల వరకు ప్రభలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో బాలకోటేశ్వర స్వామిని భక్తి మీర ఆరాధించే భక్తజనంతో మహాశివరాత్రి క్వారీ తిరునాళ్లు విశేషంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ బాలకోటేశ్వర స్వామివారి కళ్యాణం కనుల పండుగ నిర్వహించేందుకు ఆలయ పాలక వర్గం ఏర్పాట్లు చేశారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తిరునాళ్లలో స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో పలువురు అభిమానులు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెల్లవారులు విశేషంగా నిర్వహించే కువారీ తిరునాళ్ల ఏర్పాట్లో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలతో ఎటువంటి అసాంఘిక సంఘటనలకు తావు లేకుండా చూస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. విఐపి దర్శనాలు, ధర్మ దర్శనం ఏర్పాటు చేశారు. మహాదేవుని దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో భారీగా బారులు తీరారు. కువారీ తిరునాళ్లకు ఉన్న ప్రాధాన్యత క్రమంలో ఆలయానికి చేరుకోవడానికి తెనాలి నుంచి ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం తారక మంత్రమైన వేళ పరశురామ ప్రతిష్ఠితమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీరామేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక అభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. స్థానిక గంగనమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీరామేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి మహాశివరాత్రి పర్వదినం ప్రాధాన్యత క్రమంలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివ పంచాక్షరి స్మరిస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీరామేశ్వర స్వామి వారి సన్నిధానం భక్తజన సందోహంతో తిరునాళ్ల ప్రాధాన్యతను చాటింది. ఆలయ ఈవో వివి రమణకుమారి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను పాంచాహ్నిక దీక్షగా ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. శివరాత్రి వేళ తెల్లవారుజాము నుంచే భక్తులు తమ అభిష్టం మేరకు విశేష అభిషేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పాశుపత రుద్రహోమం, రావణ బ్రహ్మ వాహనంపై నగరోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో శివపార్వతుల కళ్యాణం విశేషంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరిసింది. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టినట్లు ఈవో రమణకుమారి తెలిపారు. స్వామి అమ్మవార్లకు విశేషమైన అభిషేకాలను చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అశేషంగా భక్తజనాలు పాల్గొని అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం జరుగుతుంది. 10 గంటలకు ప్రత్యేకంగా పాశుపత రుద్రహోమాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. తదుపరి 1 గంటకు రావణ బ్రహ్మణ వాహనం మీద స్వామివారు ఊరేగటం జరుగుతుంది. రేపు 27 సాయంత్రం 4:30 నుంచి దివ్య రథోత్సవము స్వామివారి దేవస్థాన ప్రాంగణం నుంచి ప్రారంభమయ్యి తెనాలి పురవేదుల మీదుగా ఊరేగింపు జరుగుతుంది. తదుపరి 28వ తారీఖు త్రిశూల స్నానంతో ఉత్సవాలు ముగియనున్నవి. ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి పర్వదినం రోజున వివిధ సేవా సంస్థల యొక్క సేవలను కూడా వినియోగించడం జరుగుతుంది. అందులో విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క సేవలను మరియు ఎన్సీసీ సిబ్బంది యొక్క సేవలను మరియు మేము ప్రత్యేకంగా విష్ణు సెక్యూరిటీ వారి చేత ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నాము. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. ఇవాళ మహాశివరాత్రి పరమచంద్రంగా ఉదయం 4 గంటల నుంచి పాత శివాలయంలో అభిషేకాలు జరుగుతున్నవి. దీనికి ఉదయం నుంచి ప్రసాదాలు పెడుతున్నాము. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్వారం అభిషేకాలు స్వామివారికి కళ్యాణం జరుగును. రేపు ఉదయం సాయంత్రం 4 గంటలకి రథోత్సవం జరుగును. జనమందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం ఒకటి. మహాశివరాత్రి పర్వదినమైన బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పునీతమయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి అశోక్ కుమార్, పాలక మండలి నేతృత్వంలో సేవా సమితి బృందాలు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, పలువురు టీడీపీ, జనసేన వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో అశోక్ కుమార్, పాలకమండలి నేతృత్వంలో విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, జడ్జీలకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహింపజేశారు. వేమూరు నియోజకవర్గం చుండూరులోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయం, అమర్తూరు మండలం గోవాడలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ వర్ణాల వారికి ఆయా సత్రాల నిర్వాహకులు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు మాట్లాడుతూ ప్రజలపై ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని, ఆ మహాదేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తాము కోరుకుంటున్నట్లన్నారు. వేమూరు నియోజకవర్గ ప్రజానికానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గోవాడలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయ ఈవో అశోక్ కుమార్ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన గోవాడికి విచ్చేస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
సమేతేన బాలకోటేశ్వర స్వామి దేవత అనుగ్రహ కృపాకటాక్ష బల సిద్ధిరస్తు. శివరాత్రి సందర్భంగా భక్త జనాభాందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గోవాడ గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు ఈ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. లక్షలాదిగా భక్తులు పాల్గొని ఈ మహాశివరాత్రి పూజల్లో వారందరూ భాగస్వాములు అవుతున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గత సంవత్సరం మహాశివరాత్రికి ఈ మహాశివరాత్రికి ప్రత్యేకత అనేది ప్రజల్లో కనపడతా ఉంది. గత సంవత్సరం వచ్చినటువంటి మహాశివరాత్రి సాధారణ ఎన్నికల ముందు ఒక దుర్మార్గం పరిపాలనలో రాష్ట్రమంతా కూడా అస్తవ్యస్తంగా సర్వనాశనమైన పరిస్థితుల్లో అనేక ఇబ్బందుల మధ్య జరుపుకున్నటువంటి శివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా ఆనంద పాల్గొంటారు. ఈ గత సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారి నూతనంగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దూరదృష్టితో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనందం ఈ శివరాత్రి ఉత్సవాల్లో స్పష్టంగా కనపడతా ఉంది. లక్షలాది మంది బారులు తీరి క్యూలలో ఉన్నారు. ఇక్కడ మేము చేసిన ఏర్పాట్లు కూడా వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉందని అనుకుంటున్నాము. మరి చక్కగా క్రమ పద్ధతిలో బారులు తీరి ప్రతి క్యూ లైన్లో భక్తులు ముందుకు నడుచుకుంటూ చక్కని దర్శనం అందుకుంటున్నారు. భక్తులకు మధ్యలో ఇక్కడ మేము సపరేట్గా మా వాలంటీర్స్ చేత మజ్జిగ, మంచినీళ్ళు, అలాగే ఉచిత ప్రసాద పంపిణీ కూడా చేస్తూ ఉన్నాము. చంటి బిడ్డలను పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి పెద్దవాళ్ళని అయితే వేరే మార్గంలో నుంచి తీసుకెళ్లి దర్శనం కూడా చేపిస్తాము, ప్రత్యేక దర్శనం కూడా చేపిస్తున్నాము. ఇప్పుడే అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చేస్తున్నారు. మరి సాయంత్రం వరకు ఇదే తాకిడి, ఇదే ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నాము. దానికి తగినట్టుగానే మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మా అర్చక సిబ్బంది, మా దేవాదాయ శాఖ సిబ్బంది, మరియు బందోబస్తు విషయంలో పోలీసు వారి సహకారంతో అన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నాం సార్. కాబట్టి భక్తులు గమనించండి, సమన్వయం పాటించండి, కాస్త అందరికీ దర్శనం లభిస్తుంది. మరి అందరూ సహకరించి ఈ శివరాత్రిని విజయవంతం చేసి సోమవారి తీర్థప్రసాదాలు తీసుకొని క్షేమంగా తిరిగి వెళ్లాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే మహాశివరాత్రి పర్వదినం వేళ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీరామేశ్వర స్వామి వారికి విఆర్ కన్సల్టెన్సీ నిర్వాహకులు పెసర్లంక రమణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీరామేశ్వర స్వామి వారి సన్నిధానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని విఆర్ కన్సల్టెన్సీ నిర్వాహకులు పెసర్లంక రమణ దంపతులు బుధవారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులకు మంచినీటి సరఫరా, పాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పెసర్లంక రమణ మాట్లాడుతూ మహాశివరాత్రి శుభవేళ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. టి అశోక్ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవలో సామాజిక బాధ్యతగా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెబోయిన రాము, కొండ క్రాంతి, పెసర్లంక గోపి, మేఘల అప్పారావు, కొడిజేటి రాము, వినయ్, శ్రీను తదితర సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా ఆ పరమేశ్వర వారి ఆశీస్సులతో ఈరోజు పాత శివాలయంలో స్వామివారికి పుట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారి పిలుపు మేరకు విఆర్ కన్సల్టెన్సీ మరియు మా మిత్రబృందం అందరం కలిపి ఒక 5,000 మందికి పాలు, ప్రసాదాలు, వాటర్ బాటిళ్ళు పంపిణీ చేయటం, సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ దేవుడు మన తెనాలి పుర ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని, అందరికీ తెనాలి పట్టణ ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గంగానపేటలో వించేస్తున్న శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో మరి భక్తులందరికీ కూడా పాలు, ప్రసాదం మరి మిత్రులందరూ కలిసి పంచడం జరిగింది. అట్లాగే ఆ సర్వేశ్వరుడు ఆశీస్సులతో మరి తెనాలి ప్రజలందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్యంతో ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేక పూజలు భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేట వెల్లంగివారి వీధిలో గల శ్రీ విశ్వ హిందూ సాధు పరిషత్ ప్రాంగణంలో శ్రీ లలితా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆలయ అర్చక స్వామి శ్రీనివాస శర్మ మీడియాకు వివరించారు. అభిషేక పూజలు అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం ఏకాదశ రుద్రాభిషేక పూజలు, లింగోద్భవ సమయంలో ఉన్న అభిషేక పూజలు ఉంటాయన్నారు.
ఈ విశేష కార్యక్రమాల్లో సాధు పరిషత్ పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. తనాలి గ్రామము నాదరపేట వెల్లంకవారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ విశ్వ హిందూ సాధు పరిషత్తు దేవాలయమందు శ్రీ లలిత కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క దేవస్థానమందు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం అభిషేకములు, అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, తదుపరి సాయంకాలము ఏకాదశి రుద్రాభిషేకము, ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. స్వామివారి యొక్క మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా చేసుకొని ఉన్నాము. తదుపరి సాయంకాలము అభిషేకాది కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ కూడా విచ్చేసి అమ్మవారి అయ్యవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం మనం ఇక్కడ శివరాత్రికి శివ కళ్యాణం చేసుకోవడంలో ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఈ శివరాత్రి కళ్యాణ మహోత్సవం ఆ పరమేశ్వరుని దయ వల్ల బాగా జరిగింది. ఇకపోతే సాయంత్రం 6 గంటలకి ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం కూడా జరుగుతాయి. ఈ అభిషేకాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి వీరివిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కృష్ణం వందే జగద్గురుమంటూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా క్వారీ తిరునాళ్లకు 50 అడుగుల విద్యుత్ ప్రభను యాదవ సంఘీలు ముస్తాబు చేసి తిరునాళ్లకు తరలించారు. మహాశివరాత్రి పర్వదినం వేళ తిరునాళ్లకు విద్యుత్ ప్రభలను ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి చూపరులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడము ఆనవాయితీ. క్వారీ బాలకోటేశ్వర స్వామి వారి తిరునాళ్లకు చిన్నరాపూరు యాదవ సంఘీలు 50 అడుగుల విద్యుత్ ప్రభను రూపొందించి మంగళవారం రాత్రి తిరునాళ్లకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రభ రూపొందించే కార్యాచరణ గురించి ఏవీరావు మీడియాకు వివరించారు. చిన్నరాబూరు శ్రీకృష్ణ మందిరం విద్యుత్ ప్రభ అంటే ఓ గుర్తింపు ఉందన్నారు. క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు గత 5 దశాబ్దాలకు పైగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి చిన్నరాబూరు శ్రీకృష్ణ మందిరం నుంచి విద్యుత్ ప్రభ వెళ్లడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామన్నారు. సంఘీల తోడ్పాటుతో విద్యుత్ ప్రభనెంతో వైభవంగా రూపొందించామన్నారు. తెరాల నుంచి 15 కిలోమీటర్లు క్వారీ తిరునాళ్లకు విద్యుత్ ప్రభను తీసుకువెళ్లే క్రమంలో ఎటువంటి అంతరాయం లేకుండా బాలకోటేశ్వర స్వామి అనుగ్రహం తమకు ప్రతి సంవత్సరం లభిస్తుందన్నారు. కోలాట భజనతో అంగరంగ వైభవంగా 50 అడుగుల విద్యుత్ ప్రభ చిన్నరాబూరు నుంచి శివనామ సంకీర్తనతో తరలివెళ్లిన వైనం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇది 5వ తరం. మాకు ఇంకా గోకుల్ యూత్ తయారయ్యారు. గత 50 సంవత్సరాల నుంచి కడుతున్నందుకు ఇది 50 అడుగులు ఈ సంవత్సరం కొత్త సెటప్ చేసామంతా. ఆల్మోస్ట్ చాలా లక్షల వ్యయం జరిగింది. ఇదంతా మా వాళ్ళ కష్టం. శివుడు ఆగేలేంది శివన్న కొట్టదంటారు. అలాగే శివుడు ఆజ్ఞతోనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపతోనే మేము ఇంతింత కరెంటు ప్రభులు కట్టడానికి ఆ దేవుడి కృప మా మీద చాలా ఉండటం వలన మేము ఈ రకంగా చేసుకుంటూ వెళ్తున్నాము. దీని తర్వాత కృష్ణాష్టమి ఉంటుంది, తర్వాత వినాయక చవితి ఉంటుంది. మా ఈ గ్రామంలో మా కృష్ణాష్టమి వేడుకలు మేము చాలా గొప్పగా నిర్వహిస్తాం. అలాగే శివరాత్రి ఈరోజు జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలకి కోరిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. మాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 15 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఈ 50 అడుగుల ప్రభను తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. గత ఈ 50 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా కుర్రాళ్ళు కానీ మా పెద్దలు కానీ మా ఆడపడుచులు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మని మహాశివరాత్రి మహాశివుణ్ణి మేమందరం ఎల్లవేళ్ళలా కొలుచుకొని మా గ్రామం అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ మహాశివుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి పర్వదినం వేళ కనుల పండుగ కొనసాగుతున్న క్వారీ తిరునాళ్ల మహోత్సవం. పరశురామ ప్రతిష్ఠితమైన శ్రీరామేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేళ పోటెత్తిన భక్తజనం. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.